న్యూస్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ రికార్డులు దుమ్ము రేపుతోంది. ఊహించినట్టుగానే ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 థియేటర్లలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో 6 భాషల్లో విడుదలైంది. పుష్ప 2 ఈ మూవీ తొలి రోజే 294 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలి రోజు అత్యధిక కలెక్షన్ను సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డులోకి ఎక్కింది. పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, రావు రమేష్, గజపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలో పోషించారు. శ్రీలీల ఐటమ్ సాంగ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పుష్ప సీక్వెల్ కి కూడా ప్రాంతాలకు అతీతంగా అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఏకంగా బుక్ మై షో ద్వారా 16 లక్షల టికెట్లు అమ్ముడైపోవడం కూడా ఓ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. తొలి రోజు అత్యధిక వసూళ్ల రికార్డ్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన RRR పేరిట ఉంది. ఇక కరోనా టైంలో రిలీజ్ అయిన RRR వరల్డ్ వైడ్ గా అప్పట్లోనే 223 కోట్ల రూపాయలు రాబట్టింది. తాజాగా RRR రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. భారత్లో తొలి రోజు 209.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 70 కోట్ల వరకు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2కు ఈసారి హిందీలో భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు, హిందీ భాషలో ఒకే రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మొదటి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. శుక్రవారం ముగిసే నాటికి పుష్ప కలెక్షన్లు 450 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శని, ఆదివారాల్లో భారీ వసూళ్లు ఉంటాయి కాబట్టి వీకెండ్ కల్లా మూవీ 800 కోట్ల క్లబ్ లో చేరుతుందని టాక్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ పుష్ప ది రూల్ అంటూ కూడా కొద్దిసేపటి కిందటే మేకర్స్ కలెక్షన్ 294 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసినట్టుగా మనకు మేకర్స్ రిలీజ్ చేశారు. నిజంగా ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఫస్ట్ డేనే 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది శివ. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, మరొక పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ బ్యానర్ వీళ్ళందరి కాంబినేషన్ లో నిన్న ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. ఈ కలెక్షన్ గురించి అవ్వచ్చు. అలాగే మొన్న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు, మరొక పక్క నిన్న అఫీషియల్ గా సినిమా రిలీజ్ అయ్యి ఒక హాట్ టాపిక్ అయితే మారింది. భారతదేశ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భారీ కలెక్షన్స్ తో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది శివ. ఇప్పటికే 2022లో విడుదలైన RRR మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే దాదాపు 233 కోట్లు కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పకి సంబంధించిన ఈ రోజు అంటే ఇవాళ ఆ రికార్డును అయితే మార్చేసింది. మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కొత్త రికార్డును అయితే సృష్టించింది. గత రికార్డులన్నింటి తిరిగి రాస్తూ సాలిడ్ కంటెంట్ తో ఉన్నట్టుగా ఈ సినిమా ఒక సెన్సేషన్ గా నిలిచిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో RRR చిత్రం మొదటి రోజు 23 కోట్లు కలెక్ట్ చేయగా, అల్లు అర్జున్ పుష్ప సినిమా 30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజాం లో రికార్డు కూడా తిరగరాస్తూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అదేవిధంగా హిందీలో కూడా ఎన్నడూ లేని విధంగా టాప్ సినిమాగా రికార్డు సృష్టించింది శివ. మొదటి రోజే 72 కోట్ల కలెక్షన్స్ తో హిందీ సినిమా చరిత్రలోనే ఒక న్యూ వండర్ రికార్డు క్రియేట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. డే 1 లోనే రికార్డులు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పుష్ప అంటే ఇప్పటి వరకు పుష్పనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగుకి సంబంధించిన భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కల్కి అవ్వచ్చు, RRR అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, అంటే ఈ కలెక్షన్ చూస్తుంటే డెఫినెట్ గా వీటన్నిటికీ కూడా పుష్ప బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ అల్లు వచ్చినట్టు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, తెలుగు వారి వాళ్ళ స్థాయిని కూడా పెంచే విధంగా ఈ సినిమా ఉంది అంటూ కూడా, ఎందుకంటే నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి ఇది తెలుగు వాళ్ళ గౌరవం అంటూ కూడా అబ్రాడ్ లో ఉన్నటువంటి ఓవర్సీస్ లో ఉన్నటువంటి ఆడియన్స్ అవ్వచ్చు, సినిమా లవర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. అలాగే ఫస్ట్ డే అత్యధిక వసూళ్ల రికార్డు అంటే
మెయిన్ గా ఏంటంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చినటువంటి భారీ బడ్జెట్ సినిమాలు, ముఖ్యంగా రాజమౌళి కాంబినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ అంటే వీళ్ళ కాంబినేషన్ వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది కదా. సో ట్రిపుల్ ఆర్ సినిమా కూడా దాదాపు అప్పట్లోనే వరల్డ్ వైడ్ గా 223 కోట్ల రూపాయలు ఫస్ట్ డే రాబట్టింది. కానీ ఇప్పుడు పుష్ప ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది. అది ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనేది అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇటు హిందీలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాల్లో వీటన్నింటినీ తిరిగి రాసి దాదాపు ఇండియాలోనే ఫస్ట్ డే 209 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఓవర్సీస్ లో 70 కోట్ల వరకు వచ్చాయి. ఇంకా ఓవరాల్ గా అయితే టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అంటే 24 గంటల్లో 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే పుష్పకి కూడా ఈసారి హిందీలో భారీ వసూలు వచ్చాయి. తెలుగులో హిందీ భాషలో ఒకే రోజు దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఫస్ట్ మూవీగా పుష్ప నిలిచింది. అయితే ఇవాళ శుక్రవారం దాదాపు అంటే ఇవాళ రెండో రోజు, రేపు వీకెండ్ కూడా కలిసి వచ్చింది ఈ 2 రోజులు. సో మొత్తానికి ఈ 2 రోజులు చూస్తుంటే పుష్ప కలెక్షన్లు దాదాపుగా 500 కోట్లకు దాటే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇంకా కంటిన్యూగా శని ఆదివారాలు భారీ వసూలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వీకెండ్ కల్లా అంటే దాదాపు వారం లోపు సినిమా ఈజీగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీకెండ్ వరకు మండే వరకు దాదాపు 400 నుంచి 500 కోట్లకు చేరుకోవచ్చు. సో ఓవరాల్ గా 1 వీక్ నుంచి 10 డేస్ లోపు అయితే దాదాపు 1000 కోట్ల కలెక్షన్ అయితే క్లియర్ గా వస్తుందని మనం తెలుసుకోవచ్చు. నిజంగా ఇది భారతీయ అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే పుష్ప 2 కొత్త సెన్సేషన్ చెప్పుకోవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ.